ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణన్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. గాంధీ జయంతి రోజున ఆయన ఋషి కాదు, మహాత్ముడు కాదు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు రాహుల్ రామకృష్ణ. జరిగేవన్నీ చూస్తూ భరించే ఓపిక లేదు, ఇప్పుడే నన్ను చంపేయండి అంటూ మరో ట్వీట్ వదిలాడు. ద్వేషం లేకుండా జీవించాలి, మనం కేవలం మనుషులమేనంటూ మరో పోస్ట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్స్ పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నటుడి మానసిక స్థితి సరిగ్గా లేదా, లేక కావాలనే ఇలా ట్వీట్స్ చేశారా అనేది హాట్ టాపిక్ గా మారింది. మద్యం మత్తులో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడా అని చర్చించుకుంటున్నాయి సినీ వర్గాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ కొన్ని ట్వీట్స్ చేశారు. ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన పెట్టినటువంటి కొన్ని ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. గాంధీ జయంతి రోజున గాంధీ ఆయన ఋషి కాదు, ఆయన మహాత్ముడు కాదు అంటూ ఒక ట్వీట్ చేశారు. సో ట్వీట్ చేసిన తర్వాత దాన్ని అనుసరిస్తూ మరికొన్ని కూడా ట్వీట్స్ చేశారు. హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటారంటూ ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ ఏంటంటే, జరిగినవన్నీ చూస్తూ భరించే ఓపిక లేదు, ఇప్పుడే నన్ను చంపేయండి అంటూ మరో ట్వీట్ వదిలాడు. ద్వేషం లేకుండా జీవించాలి, మనం కేవలం మనుషులమేనంటూ మరో పోస్ట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణన్. అయితే రాహుల్ రామకృష్ణన్ ఇవాళ గాంధీ జయంతి రోజున ఈ ట్వీట్లు ఎందుకు చేశాడు, ఈ పోస్టులు ఎందుకు పెట్టాడు అనే దానిపైన సినీ వర్గాల్లో అటు వివిధ ప్రజల్లో అంటే చర్చ సాగుతోంది. వివిధ రకాల వర్గాల ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు పెట్టాడు? మహాత్మా గాంధీ గురించి, మహాత్మా గాంధీని జాతిపితగా అందరూ గౌరవిస్తుంటారు, అందరూ కొనియాడుతుంటారు, అందరూ ఆయన పూజిస్తారు. అటువంటి రోజున గాంధీ గురించి అంటే గాంధీ సంబంధించినటువంటి చర్చలు రకరకాలుగా సాగుతుంటాయి. బట్ ఇవాళ గాంధీ జయంతి రోజున ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో రాహుల్ రామకృష్ణ ఆయన గాంధీ సెయింట్ అంటే ఋషి కాదు, మహాత్ముడు కాదు అంటూ సేయింగ్ దిస్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, గాంధీ వాజ్ నో సెయింట్, హీ వాజ్ నో మహాత్మా. ఆయన ఒక ఋషి కాదు, ఆయన ఒక మహాత్ముడు కాదు, నేను మళ్ళీ చెబుతున్నానంటూ రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు. ఆయన చాలా సినిమాల్లో నటించాడు, అనేక సినిమాల్లో కూడా ఆయన చాలా ముఖ్యమైన పాత్రలు పోషించినటువంటి నటుడు. ఆయన ప్రతి సినిమాలో తెలంగాణ స్లాంగ్లో ఎక్కువగా మాట్లాడుతుంటాడు. తెలంగాణ స్లాంగ్ సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా చేశాడు. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా రాహుల్ రామకృష్ణ నటించాడు. సో ప్రేక్షకులందరూ కూడా ప్రేక్షకుల్లో చాలా గుర్తింపు ఉన్న నటుడు. ఇటీవల జాతిరత్నాలు సినిమాలో కూడా చాలా వరకు ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. సో అటువంటి నటుడు, ఆ నటుడు ఇవాళ పెట్టినటువంటి ట్వీట్స్ వివాదాస్పదమవుతున్నాయి. హైదరాబాద్ డ్రౌన్డ్, ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అంటూ మనం చూస్తున్నాం. రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఎట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్. కేసీఆర్ మిమ్మల్ని జనం పిలుస్తున్నారు, అన్ని చక్కబెట్టడం కోసం, అన్ని ఆర్డర్లో పెట్టడం కోసం మిమ్మల్ని పిలుస్తున్నారు. హైదరాబాద్ మునిగిపోయింది, మీ ప్రామిస్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి, కాబట్టి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారంటూ అర్థం వచ్చేలాగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులు ఇప్పుడు ఎందుకు పెట్టారు అనే దానిపైన చర్చ సాగుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకు మరింత సమాచారం అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ చాలా సినిమాల్లో నటించినటువంటి నటుడు, ప్రేక్షకుల్లో కూడా బాగా గుర్తింపున్న నటుడు. ఇవాళ గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ ఋషి కాదు, మహాత్ముడు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఒక ట్వీట్. తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది, కేసీఆర్ కోసం ఇక్కడ జనం చూస్తున్నారు, రావాలి అన్ని ఆర్డర్లో పెట్టాలని మరొక ట్వీటు. ఇంకా అన్ని అంటే ద్వేషించొద్దు, మనుషులను ద్వేషించొద్దు, కలిసి ఉండాలి, ఈ రకంగా కొన్ని ట్వీట్స్ చేశాడు మనం చూస్తున్నాం. సో ఎందుకు ఏ పర్పస్లో ఈ ట్వీట్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం ఇదే చర్చ అటు సినీ వర్గాల్లో కానీ ఇతర ప్రజల్లో కూడా జరుగుతుంది. నో డౌట్గా రాహుల్ రామకృష్ణ
చాలా మంచి నటుడు, అనేక మంచి సినిమాలలో ఆయన నటించాడు. తనదైన టైమింగ్తో కామెడీని పండించగలుగుతాడు. 2014లో సైన్మా అనే ఒక షార్ట్ ఫిలింతో తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు. అనతి కాలంలోనే చాలా మంచి సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన సాధించుకున్నారు. ఏ సినిమాలో అయినా తన తెలంగాణ యాసతో మాట్లాడుతూ ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందిన పక్కా హైదరాబాదీ నటుడు రాహుల్ రామకృష్ణ. కానీ ఈరోజు గాంధీ జయంతి, దసరా ఈ రెండు ప్రముఖమైన రోజులు, ప్రాముఖ్యత ఉన్న రోజులు, విశిష్టమైన రోజులు. అటు గాంధీని జాతిపితగా అందరూ కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ వాస్తవానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అనేక సామాజిక అంశాలపైన ఆయన తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆయన వరుసగా చేస్తున్న ట్వీట్లపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదయం ఆయన ఒక చేసిన ట్వీట్తో మొదలైంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆ ట్వీట్లు ఆగిపోయాయి. మొత్తం 4 ట్వీట్లు చేశారు. 4 కూడా ఒకదానికొకటి పొంతం లేకుండా ఆ ట్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మొదటగా దాదాపుగా ఒక 6 గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్, ఈరోజు అటు గాంధీ జయంతి దేశమంతా కూడా మహాత్ముడు అని కొనియాడుతూ ఉంటుంది, జాతిపిత అంటూ ఉంటారు. కానీ రాహుల్ రామకృష్ణ మళ్ళీ చెప్తున్నా ఆయన ఋషి కాదు, ఆయన మహాత్ముడు కానే కాడు అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన మరి కాసేపటికే అటు చాలా కఠినమైన రోజుల్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇప్పుడు కావాలంటే తనని చంపేయాలి అంటూ దాన్ని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ మరొక పోస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేక మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోయారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ మరొక ట్వీట్ చేయడం. ఆ తర్వాత మనందరం కూడా ఒక హేట్ ఫ్రీ ప్రపంచంలో ఉన్నాం, మనం కేవలం మనుషులం మాత్రమే అంటూ ఆయన ట్వీట్ చేశారు. పరస్పర విరుద్ధమైన ఈ ట్వీట్స్ అన్నీ కూడా ఆయన పెట్టారు. ఎందుకు పెట్టారు, ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అనే దానిపైనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి గాంధీ పైన ఈరోజు గాంధీ జయంతి జరుపుకోవాలన్నా, గాంధీ జయంతి సందర్భంగా అటు మాంసం దుకాణాలు కావచ్చు, మద్యం దుకాణాలన్నీ కూడా బంద్ ఉంటాయి. కానీ తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఈరోజు అటు మాంసం ఉడకని గడప ఉండదంటే అతిశయోక్తి కాదు. అటువంటిది గాంధీ జయంతి కారణంగా ఎవరు కూడా అటు మాంసం కొనుగోలు చేయలేని పరిస్థితి చాలా చోట్ల అలా ఉంది. అలానే మద్యం దుకాణాలు కూడా అన్నీ కూడా మూతపడి ఉన్నాయి. దీనిపైన సామాన్య ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తినే తిండిపైన ఆంక్షలు విధించి స్వాతంత్రం తెచ్చిన గాంధీని మనం అవమానిస్తున్నట్లా, ఆయన గౌరవిస్తున్నట్లా, స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకు అనే విధంగా సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్ ఇంకా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయన అసలు మహాత్ముడే కాదంటూ ఆయన చేసిన ఒక వివాదాస్పద ట్వీట్, మహాత్ముడి పైన ఆయన విమర్శలు చేస్తూ ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ అయితే అంటే మహాత్మా గాంధీ విధానాల పట్ల, వైఖరి పట్ల సరే కొంతవరకు విభేదిస్తుంటారు, అది వేరే చర్చ. బట్ ఇవాళ మీరు అన్నట్టుగా గాంధీ జయంతి రోజున దేశమంతా గౌరవించుకుంటుంటే ఇవాళ సడన్గా ఆయన ఆ ట్వీట్ పెట్టడం మళ్ళీ ఒకదానికొకటి పొంతం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గురించే పెడితే గాంధీ గురించి ఇంకొన్ని సీరియస్గా పెట్టాల్సిందే. లేకపోతే బిఫోర్ ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏమన్నా రాహుల్ రామకృష్ణ గాంధీని విభేదిస్తూ ఏమన్నా పోస్టులు పెట్టినట్టుందా గతంలో పవన్? అయితే మనం చూసినట్లయితే 2 రోజుల క్రితమే అటు సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా ఆయన పనిచేశారు, ఆయన్ని బదిలీ చేశారు, హోమ్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన చివరి రోజున ఆయన ఒక ప్రెస్ మీట్, అనేక సినిమాల పైరసీలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఆయన అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. తిరిగి హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు చేపడుతున్నప్పుడు సజ్జనార్ని కీర్తిస్తూ, సజ్జనార్ని పొగుడుతూ, మీరు మీదైన ఒక మార్కుని పోలీస్ కమిషనర్గా చూపించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కానీ ఈరోజు చేసిన ట్వీట్ల మీదనే ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ గతంలో ఎన్నడూ చూడని వర్షాలను ఇటీవల కాలంలో వరుసగా చవిచూసింది. పెద్ద ఎత్తున వరద నీరు హైదరాబాద్ నగర రోడ్లపైన పొంగి పొర్లింది. హైడ్రా కావచ్చు, ఇతర అటు శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసే ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ వర్షాల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి వర్షాలు కూడా లేవు. ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు. అటువంటి సమయంలో హైదరాబాద్ మునిగిపోయింది అంటూ ఆయన ఈరోజు ట్వీట్ చేయడం ఇది కూడా చర్చనీయాంశంగా మారింది.
గడిచిన వారం రోజులుగా వర్షాలు పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా దీనిపైన స్పందించని రాహుల్ రామకృష్ణ ఈరోజు వర్షాలలో హైదరాబాద్ మునిగిపోయింది, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడంలో విఫలమైపోయారు అంటే ఎవరిని విమర్శిస్తున్నారు? ప్రస్తుతం ఉన్న అధికార పార్టీని విమర్శిస్తున్నారా, లేకుంటే ఆయనను ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు? కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ ఆయన వ్యక్తిగతమా లేకుంటే ఏంటి అనే దానిపైన కూడా ఈ రాజకీయపరమైన ట్వీట్ ఎందుకు చేశారు అనే దానిపైన చర్చ కొనసాగుతుంది. అట్లనే ఆయన చేసిన మరొకటి, ప్రస్తుతం భరించలేని స్థితుల్లో భారంగా బ్రతుకుతున్నామని అర్థం వచ్చేలా ఆయన ఒక ట్వీట్ చేశారు. అంతలా రాహుల్ రామకృష్ణకు ఏం కష్టం వచ్చింది? ఆయన నిజంగానే 2014లో ఆయన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు, అనేక హిట్ సినిమాలలో నటించారు. 2024లో కూడా ఆయన 2024లో 2 సినిమాలు నటించారు. ఓం భూమి బుష్ అనే సినిమా, మనమే అనే సినిమా. ఈ 2 సినిమాలలో ఒక సినిమా యావరేజ్గా కూడా ఆడింది. ఆయన సినీ అవకాశాలు ప్రస్తుతం 2025లో అయితే నాకు తెలిసి ఇంతవరకు సినిమాలు లేనట్టున్నాయి, కానీ 2024 వరకు కూడా బాగానే ఉంది. ఒకవేళ 2025 జనవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ప్రవేశిస్తున్నాం, దాదాపుగా 10 నెలలు అయిపోయింది. 10 నెలల్లో ఒక్క సినిమా కూడా ఆయన సైన్ చేశారో లేదో మనకైతే స్పష్టంగా తెలియదు, కానీ ఒకవేళ సినిమా అవకాశాలు లేక ఏమన్నా డిప్రెషన్కి గురై ఈ రకంగా పెట్టారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆయన్ను కొంతమంది ఆయన సన్నిహితులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. రాహుల్ రామకృష్ణ మనస్తత్వం కొంత భిన్నంగా ఉంటుంది, ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అంటూ వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు. వాస్తవానికి ఆయన మనస్తత్వం ఎలా అయినా ఉండవచ్చు. గతంలో ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు, హైదరాబాద్లోనే సికింద్రాబాద్లో పుట్టారు, చదువుకున్న వ్యక్తి, ఆయన సమాజం పట్ల అంతో ఇంతో స్పృహ ఉన్న వ్యక్తి. అటువంటిది ఈరోజు ఇటువంటి పోస్టులు పెట్టడమే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టారు? ఒకవేళ దసరా పండగ కావడంతో ఆయన కూడా పండగ సందర్భంగా ఏమైనా మద్యం సేవించి ఆ మత్తులో ఇటువంటి పోస్టులు పెట్టారా, లేకుంటే నిజంగానే భరించలేని దుర్భర పరిస్థితుల్లో ఆయన జీవించే అంత పరిస్థితి రాహుల్ రామకృష్ణకి ఏమొచ్చింది అనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రాహుల్ రామకృష్ణే దీనికి సమాధానం చెప్పగలుగుతాడు. మొత్తం మీద పండగ రోజు రాహుల్ రామకృష్ణ చేసిన 4 ట్వీట్స్ మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. సినీ పరిశ్రమలో కూడా అనేక మంది రాహుల్ రామకృష్ణ వ్యవహార శైలిపైన కూడా ఆయన మాట్లాడుకుంటున్నారు. అనేక హిట్ సినిమాలలో నటించారు. భరత్ అని నేను కావచ్చు, అటు చాలా హిట్ సినిమా అంతకుముందు RRRలో నటించారు, RRRలో నటించారు, గీతా గోవిందంలో అటు నటించారు. ఇటువంటి సినిమాలన్నింటిలో కూడా ఆయన కామెడీతో కావచ్చు, లేకుంటే తనదైన సహజమైన నటనతో ఆయన చాలా ఆకట్టుకున్నారు. అటువంటి రాహుల్ రామకృష్ణ ఈ రకంగా ఎందుకు ట్వీట్లు చేశాడనేది ఆయన అభిమానుల్లో కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆయన చేసిన ట్వీట్లకు కింద చాలామంది రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. నీకు ఇప్పుడు ఏమంత ఇబ్బంది వచ్చింది? నువ్వు పాలిటిక్స్లో ఉన్నావా? సినిమాల్లో అవకాశాలు లేవా? అవకాశాలు లేకనే ఇట్లాంటి ట్వీట్లు చేస్తున్నావా? ఈ రకమైన చర్చ అంతా కూడా ఆ ట్విట్టర్ వేదికగా జరుగుతూ ఉంది. అయితే అసలు ఎందుకు మహాత్మా గాంధీ పైన ఈ రకమైన ట్వీట్ చేశారు? లేకుంటే హైదరాబాద్ ఇప్పుడంతా కూడా వరద నీరంతా కూడా వెళ్ళిపోయింది. నిన్న మొన్నటి వరకు మూసీలో ఉధృతంగా వరద ప్రవహించిన మాట వాస్తవం. గత వారం రోజుల క్రితం కావచ్చు, 4-5 రోజుల క్రితం ఇప్పుడంతా వరద నీరంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది, కేసీఆర్ని ప్రజలందరూ పిలుస్తున్నారు. ఇటువంటి ట్వీట్స్ పెట్టడం పైన ఆయన మానసిక స్థితి పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ చర్చ అయితే కొనసాగుతుంది. అనేక మంది రకరకాలుగా వ్యాఖ్యానాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు ఈ ట్వీట్స్ పెట్టారు అనేది చెప్పాల్సింది మాత్రం రాహుల్ రామకృష్ణనే. ఆయన ఒకవేళ మాట్లాడి ఆయన్ని కనుక్కునే ప్రయత్నం చేసి ఎందుకు ఈ ట్వీట్స్ పెట్టాల్సి వచ్చింది అనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో అంటే మనం చూడాలి, ఇంకా సాయంత్రం వరకు ఇంకేమన్నా దీనికి ఫాలో అప్గా ఇంకేమైనా ట్వీట్స్ వస్తాయో ఎక్స్ వేదికగానే చూడాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ జయంతి అయితే కాల్ చేసి చూద్దాం. పీసీఆర్ రాహుల్ రామకృష్ణకు ఒకసారి కాల్ కలపండి ఆయన నంబర్కి. అవును, పీసీఆర్ ఒకసారి కనెక్ట్ చేయండి కాల్. ఎస్, అదే అంటే ప్రస్తుతం అయితే ఇదే చర్చ సినీ వర్గాల్లో కూడా కొనసాగుతుంది. సో అంటే మళ్ళీ ట్వీట్స్ ఏమైనా కంటిన్యూగా ఉంటాయేమో సాయంత్రం వరకు, మళ్ళీ ఏమన్నా దీనికి ఫాలో అప్గా ఏమైనా చెప్పడమో, లేకపోతే మళ్ళీ దీనికి ఫాలో అప్ ట్వీట్స్ కూడా వస్తాయేమో అనేటువంటి అది కూడా ఉంది. రింగ్ అవుతుంది చూడండి. Call has been forwarded to voicemail. The person you're trying to reach is not available at the ఫోన్ tone. అందుబాటులో తీసుకుంటానికి ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణతో ఒకసారి మాట్లాడించడానికి ఎందుకు ఈ రకమైన ట్వీట్లు చేశారనే దానికి ఆయన ఒకసారి అడుగుదామని బిగ్ టీవీ ప్రయత్నించింది. రాహుల్ రామకృష్ణ నంబర్కి కాల్ చేసింది, రింగ్ అవుతుంది, కానీ అటుపక్క నుంచి సమాధానం లేదు. అదే మళ్ళొకసారి ప్రయత్నిస్తున్నారు.
call has been forwarded to voice. ఓకే, రాహుల్ రామకృష్ణ ఆయన స్పందించడం లేదు. మొత్తానికైతే చర్చ అయితే తీవ్రంగా కొనసాగుతుంది. రాహుల్ రామకృష్ణ వ్యవహార శైలిపైన ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఆయన కొంత మూడిగా ఉంటాడు, ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనే చెప్తూ ఉన్నారు. దాంతో ఈరోజు ఏ మానసిక పరిస్థితిలో ఉండి ఆయన ఈ పోస్టులు పెట్టాడో అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంచి నటుడు, తిరిగి మరిన్ని సినిమాలు చేయాలి, మరింత మంది ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి, మరింత అభిమానాన్ని ఆయన పొందాలని కోరుకుంటున్నాం. ఈ ట్వీట్లకు అన్నిటికీ మరి ఇంకా కొనసాగింపుగా ఇంకేమన్నా ట్వీట్స్ చేస్తారా, లేకుంటే ఇక్కడితో ఆగిపోయినాయా? ప్రస్తుతం ఆయనైతే దాదాపుగా ఒక 2-2.5 గంటల క్రితం చివరిగా ట్వీట్ చేశాడు. మనందరం కూడా కేవలం మానవ మాత్రులమే, ఒక ఎటువంటి ద్వేషాలు లేని ప్రపంచంలో మనందరం కూడా బతుకుదామనే ట్వీట్ని ఆయన చివరిగా ఒక 2.5 గంటలు 3 గంటల క్రితం చేశారు. ఉదయం 10:30-11 గంటల నుంచి వరుసగా 4 ట్వీట్లు చేసిన తర్వాత రాహుల్ రామకృష్ణ అకౌంట్ నుంచి ఇంతవరకు మరో ట్వీట్ అయితే రాలేదు. అయితే ఈ ట్వీట్లన్నీ కూడా ఇటువంటి ట్వీట్లు చేయడమే ప్రస్తుతం అయితే అటు సొసైటీలో చర్చకు దారితీసింది. దీనికి ఏ రకంగా రాహుల్ రామకృష్ణ స్పందిస్తాడు తర్వాత అనేది కూడా వేచి చూడాలి. ఎస్, థ్యాంక్ యూ పవన్. ఎస్, అది రాహుల్ రామకృష్ణ ప్రముఖ టాలీవుడ్ నటుడు. ఇవాళ ఉదయం నుంచి కొన్ని పోస్టులు పెట్టారు ఎక్స్ వేదికగా, తన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి, తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవాళ దేశమంతా జాతిపిత మహాత్మా గాంధీని, ఆయన జయంతిని జరుపుకుంటూ ఆయన కొలుచుకుంటూ ఉన్నారు. కానీ ఇటువంటి సమయంలో మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు, రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదిక ఎక్స్ అకౌంట్కి సంబంధించినటువంటి ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. సేయింగ్ దిస్ అగైన్, మళ్ళీ చెబుతున్నాను, గాంధీ వాజ్ నో సెయింట్, హీ వాజ్ నో మహాత్మా. గాంధీ ఓ ఋషి కాదు, మహర్షి కాదు, ఓ మహాత్ముడు కూడా కాదు అంటూ రాహుల్ రామకృష్ణ ఇవాళ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెట్టినటువంటి ఆ పోస్ట్ అనేది తీవ్రమైనటువంటి చర్చకైతే దారితీసింది. దాంతోపాటుగా తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రామిసెస్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయాయి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రామిసెస్. కాబట్టి కేసీఆర్ మీకోసం ఇక్కడ జనం ఎదురు చూస్తున్నారు, మీరు వచ్చి అన్నీ సెట్ రైట్ చేయాలి, అన్నీ కరెక్ట్ చేయాలి అంటూ కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. తర్వాత మనందరం మనుషులం, మనందరం కలిసి ఉండాలి, ద్వేషించుకోకూడదంటూ మరొక పోస్ట్ పెట్టారు. ఇక మరొక పోస్ట్ ఏంటంటే, జరిగేవన్నీ చూస్తూ నేను చూసి భరించేటువంటి శక్తి నాకు లేదు, కాబట్టి నన్ను చంపేయండి, ఇప్పుడే చంపేయండి అంటూ మరొక పోస్ట్ పెట్టారు. సో మరి ఈ పోస్టులు ఎందుకు పెట్టారు రాహుల్ రామకృష్ణ అనేది అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనం ట్రై చేసాం, బిగ్ టీవీ నుంచి మాట్లాడిద్దామని ట్రై చేస్తే ఆయన కాల్ కూడా అటెండ్ చేయలేదు.